అందరికీ నమస్కారం. తేజస్వి తెలుగు కథలు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అన్నం పరబ్రహ్మ స్వరూపం. రాసిన వారు కెవి సుమలత గారు. ఇక కథలోకి వెళ్దాం రండి. రవి, ఈరోజు మనం పెళ్లికి వెళ్తున్నాం. త్వరగా నీ ఆట వస్తువులు సర్దుకుంటే నీకు దుస్తులు మార్చి నిన్ను తయారు చేస్తాను అంది అమ్మ. అలాగే అమ్మా అంటూ ఉత్సాహంగా పరిగెత్తాడు రవి. రవికి పెళ్లి భోజనాలంటే చాలా సరదా. అన్ని రకాల ఆహార పదార్థాలు చూసి అన్నీ తినేయాలనే ఆత్రం కూడా చాలా ఎక్కువ. చూసినవన్నీ తినలేక వృధా చేస్తుంటాడు. రవి అమ్మతో కలిసి పెళ్లికి వెళ్ళాడు. అక్కడ బఫే భోజనాలు ఏర్పాటు చేశారు. అప్పుడు అమ్మ, రవి, నువ్వు తినే పదార్థాలు మాత్రమే నీకు పెడతాను. ఒక్కొక్క పదార్థం చూపిస్తూ నిన్ను అడుగుతాను. నీకు అది కావాలంటే పెడతాను. అన్నీ కావాలని పెట్టించుకొని కొంచెం తిని పారేయకు అంది. అవి తింటేనే కదమ్మా రుచి తెలుస్తుంది. నువ్వు చూపిస్తే ఎలా తెలుస్తుంది? నాకు అన్ని రకాలు పెట్టు అన్నాడు రవి. అన్నీ నీకు తెలియకపోయినా కొన్ని రకాలు తెలుసు కదా అంది అమ్మ. రవి అలా ఒప్పుకోలేదు. దానికి ఒక మార్గంగా అమ్మ, పోనీ సరే, ముందు నీకు పెట్టి అవి నీకు నచ్చకపోతే నేను తీసుకుంటాను, సరేనా అంది. సరే అలాగే అన్నాడు రవి. తర్వాత అక్కడ ఉన్న అన్ని రకాల స్వీట్లు వరసగా పెట్టించుకున్నాడు. ప్రతిదీ కొంచెం తిని ఇది నాకు వద్దమ్మా, నువ్వు తీసేసుకో అంటూ ఇచ్చేస్తున్నాడు. రవి, నువ్విచ్చేవన్నీ నేను తినలేను, ఒక నిమిషం ఆగు అంటూ తన దగ్గర హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక కవర్ తీసి ఆ పదార్థాలన్నీ దానిలో పెట్టింది. అమ్మా, ఎందుకు ఈ కవర్లో పెడుతున్నావు? అటు చూడు, అందరూ నచ్చనివన్నీ చెత్తబుట్టలో పారేస్తున్నారు. నువ్వు అలా కవర్లో పెట్టుకుని తీసుకువెళ్తే అందరూ నవ్వుతారు అన్నాడు రవి. ఆ మాటలకు రవి వాళ్ళ అమ్మ నవ్వింది. కాసేపటి తరువాత ఇద్దరూ భోజనం చేసి బయటకు వచ్చారు. పెళ్లి ఇంటికి కాస్త దూరంలో కొందరు యాచకులు గిన్నెలు పట్టుకొని నిలబడున్నారు. రవి వాళ్ళ అమ్మ తనతో పాటు తీసుకొచ్చిన కవర్ వాళ్లకు ఇచ్చింది. వాళ్ళెంతో సంతోషపడుతూ కవర్ తెరిచి అందరూ పంచుకొని గబగబా తింటున్నారు. రవి, అమ్మా, అవి నేను బాగా లేవని పారేశాను అన్నాడు. అన్నీ చాలా బాగున్నాయి బాబు అన్నాడు అందులో రవి వయసున్న ఒక అబ్బాయి. రవి ఆశ్చర్యంగా అమ్మ వైపు చూశాడు. ఆహారం వృధా చేయకూడదని ఎన్నిసార్లు చెప్పినా నీకు తెలియడం లేదు రవి. తినడానికి తిండి లేని వారు చాలామంది ఉన్నారు. భోజనం చేసేటప్పుడు మనకు సరిపడా పెట్టించుకోవాలి. లేకపోతే చెత్తబుట్ట నిండా ఆహారం ఉంటుంది. అది ఎవరికైనా దానం చేయడానికి కూడా పనికిరాదు. మనం తినకపోతే మరొకరికి పెట్టాలి, కానీ ఆహారాన్ని అలా నిర్లక్ష్యంగా పారేయకూడదు అందమ్మ. మరి పెళ్లిలో చాలామంది పారేశారుగా అని ప్రశ్నించాడు రవి. ఎవరు పారేసినా అది తప్పే రవి. ఒకరు తప్పు చేశారని మనం చేయకూడదు. నువ్వు ఆహారాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. అప్పుడే అది నీకు దొరుకుతుంది అంది అమ్మ. రవి ఆ అబ్బాయి వైపు చూశాడు. అతని చూపులో తనపై కృతజ్ఞతాభావం కనిపించింది. రవి కూడా స్నేహపూర్వకంగా నవ్వాడు. అమ్మా, మనం మళ్ళీ భోజనాలకు వెళ్ళినప్పుడు నేను ఏదీ వృధా చేయను అన్నాడు రవి. ఆహారాన్ని విందుల్లో మాత్రమే కాదు, ఇంట్లో తిన్నా కూడా ఇదే పద్ధతి పాటించాలి అని నవ్వుతూ అంది అమ్మ. సరే అమ్మా అని బుద్ధిగా బదులిచ్చాడు రవి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏవి లోపించినా బ్రతకగలం, కానీ ఆహారం లోపిస్తే మాత్రం బ్రతకలేము. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించి నమస్కరించి తీసుకోవాలి. ఆహారం తినేటప్పుడు ఎవ్వరినీ నిందించకూడదు. ప్రశాంత వాతావరణంలో ఆహారం తీసుకోవాలి. దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న. అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని అంటారు పెద్దలు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు కడుపు నిండాక ఇక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్న వారిని మనం సంతృప్తి పరచలేకపోవచ్చు, కానీ అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్న వారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం విలువని తెలియజేస్తూ
ఇంత మంచి కథను మనందరికీ అందించిన కేవి సుమలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.